చేద్దాం. అందరూ కూడా బైబిల్ తెరిచి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 26వ వచనం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 26వ వచనం. నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను, నా దూతల ఆలోచన నెరవేర్చువాడను. యెరూషలేము నివాస స్థలమగుననియు యూదా నగరులను గూర్చియు అవి కట్టబడిననియు నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. దాని పాడైన స్థలములను బాగు చేయవాడను నేనే. చాలు, తలలు వంచండి, కళ్ళు మూయండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ పునరుద్ధానపు దినం మీ సన్నిధిలో ఇంతవరకు మిమ్మలను ఆరాధించి ఘనపరిచే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. మీరు చేసిన మేళ్ళు, ఉపకారాలు సాక్ష్యంగా పంచుకున్న మీ బిడ్డలందరినీ కూడా మీరు బలపరిచి దీవించండి. మేమందరము నీ మాటల కొరకు ఎదురు చూస్తుండగా నీ పక్షంగా నిలబడి నన్ను సంపూర్ణంగా సిలువ చొట్టు మరుగు చేయండి. నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడండి. మెల్లని మీ స్వరంతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి, మహిమ పొందండి. యేసు నామాన్ని ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేస్తుండగా ప్రభు నా ఆలోచన తలంపుల్లో మనసులోనికి తీసుకొచ్చిన మాట ఈరోజున మీతో పంచుకోవడానికి నేను ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడ్డాను. మీరు కూడా కొద్ది నిమిషాలు ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు వినడానికి, దేవుని వాక్యం మీద మీరు మనసు పెట్టాలని నేను కోరుతా ఉన్నాను. చదవబడిన వాక్య భాగాన్ని మరొకసారి నేను చదువుతుండగా మీరు గమనించండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 26వ వచనాన్ని నేను చదువుతుండగా మీరు ఆ వాక్య భాగాన్ని జాగ్రత్తగా గమనించండి. నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను, నా దూతల ఆలోచన నెరవేర్చువాడను. యెరూషలేము నివాస స్థలమగుననియు యూదా నగరులను గూర్చి అవి కట్టబడుననియు నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. దాని పాడైన స్థలములను బాగు చేయువాడను నేనే. చివరి మాట నాతో కలిసి మీరందరూ చెప్పండి. పాడైన స్థలములను బాగు చేయువాడను నేనే. ఈరోజున ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, పాడైపోయిన దానిని నేను బాగు చేస్తాను. పాడైపోయిన దానిని నేను బాగు చేస్తాను. అవి నగరాల, పట్టణాల, పల్లెల, గ్రామాల, కుటుంబాల, వ్యక్తిగత మన జీవితమా, మన జీవితంలో ఉన్న కొన్ని పరిస్థితుల, ఏవి పాడైనయో వాటిని బాగు చేస్తాను. బాగు చేయువాడను నేనే. బాగు చేయువాడను నేనే. ఈ పునరుద్ధానపు ఆరాధనలో మన జీవితంలో కొన్ని పాడైపోయినవి ఉన్నాయి. ఖచ్చితంగా దాన్ని మనం ఒప్పుకోవాలి. ఏవేవి పాడైపోయినాయో దేవుని వాక్యపు వెలుగులో నుండి మనం
గమనిద్దాం ఖచ్చితంగా. వాటిని ఈ పునరుద్ధానపు ఆరాధనలో సర్వశక్తి కలిగిన దేవుడుగా ప్రభు తన హస్తమును చాపి మన జీవితాలను ఆయన బాగు చేయునుగాక. ఈ వాక్యాన్ని మీ ఆలోచన లేదా మీ తలంపుల్లో, మీ మనస్సులో అలా ముద్రగా మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ వారం దేవుడు మనతో చెప్తున్న మాట, పాడైపోయిన దానిని బాగు చేయవాడను నేనే. నేను బాగు చేస్తాను మీ జీవితాలను, నేను బాగు చేస్తాను మీ కుటుంబాలను, నేను బాగు చేస్తాను మీ ఆర్థిక పరిస్థితులు. అది నీ చేతి పని, వ్యాపారమా, ఉద్యోగమా, నీ పిల్లల భవిష్యత్తు, ఏది పాడైపోయిందో దానిని బాగు చేయడానికి యేసయ్య ఆత్మ స్వరూపిగా ఆయన మన మధ్యన సంచరిస్తూ ఉన్నాడు. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. యెషయా గ్రంథంలోని 30వ అధ్యాయం 26వ వచనాన్ని కూడా మనం గమనిస్తే మరొక మాట నేను మీ దృష్టిలోకి తీసుకొని వస్తాను. యెహోవా తన జనుల గాయమును కట్టి వారి దెబ్బను బాగు చేయు దినమున చంద్రుడు వెన్నెల సూర్యుని ప్రకాశము వలె ఉండును. చాలా తల్లి, ఈ వాక్య భాగములో మనం గమనించవలసిన విషయం ఏంటంటే, యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగు చేయు దినమున. తన జనము, మనమందరం కూడా ఎవరు చెప్పండి? దినవృత్తాంతాల్లో సొలొమోను ప్రార్థనకు సమాధానంగా దేవుడు మాట్లాడుతూ, నా పేరు పెట్టబడిన నా జనులు. మనందరికీ పేరు పెట్టబడింది ఏమని? క్రైస్తవులమని. క్రైస్తవులు అనగా అది ఒక మతాన్ని సూచించే పదమా? కాదండి. క్రైస్తవుడు అంటే క్రీస్తును కలిగినవాడు, క్రీస్తును వెంబడించేవాడు, క్రీస్తును అనుసరించేవాడు క్రైస్తవుడు. దేవుని పిల్లలమని, దేవుని ప్రజలమని, విశ్వాసులమని, క్రైస్తవులమని, పరిశుద్ధులమని దేవుడు మనకు పేరు పెట్టాడు. దేవుని ప్రజలు, వారి జీవితంలోనికి గాయాలు, వారి జీవితంలోనికి దెబ్బలు వచ్చినాయి అంట. యెహోవా తన జనుల గాయమును కట్టి వారి దెబ్బలను బాగు చేయు దినమున. ఈ రోజున ఏ విషయాల్లో నీవు గాయమయ్యావో, ఏ విషయాల్లో నీవు దెబ్బతిన్నావో, ఆ గాయము ఈ రోజున కట్టబడే దినము. ఆ దెబ్బలు కట్టబడే, బాగు చేయబడే దినం ఇది. నమ్మితే రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. జనుల గాయమును కట్టి వారి యొక్క దెబ్బలను బాగు చేస్తాను. ఇందాక మనం చదువుకున్నాం యెషయా గ్రంథంలో, బాగు చేయువాడను నేనే. ఇక్కడ అంటున్నాడు, ప్రజలకు గాయాలైన, ప్రజలు దెబ్బతిన్నారు, వారి గాయాలను కట్టి వారి దెబ్బలను మాన్పి వారిని నేను బాగు చేస్తాను. అసలు ఈ గాయాలు ఎందుకైనాయి, ఈ దెబ్బలు ఎందుకు తగిలినాయి అనే ఆలోచన కూడా మనకు రావాలి. మనం దేవుని ప్రజలం కదా, దేవుని పేరు పెట్టబడిన ప్రజలం కదా, ఎందుకు తగిలిన ఈ దెబ్బలు? 1-2 రిఫరెన్స్ నేను మీకు ఇస్తాను. ఇవన్నీ మీరు నోట్ చేసుకోండి, వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. తర్వాత మరలా ఇంటికి వెళ్ళినా కూడా కాస్తంత మరలా మీరు దీనిని ధ్యానం చేయాలని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనాన్ని మీరు గమనిస్తే,
అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినా గాయములు దెబ్బలు ఎక్కడ చూచినా. దేవుడు అంటున్నాడు, అరకాలు మొదలుకొని నడినెత్తు వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినా గాయాలు, ఎక్కడ చూచినా దెబ్బలు. అంటే నీ దేహమంతా గాయాలు, దేహమంతా దెబ్బలు. కారణం ఏంటి? రీజన్ ఏంటి? ఈ గాయాలకు, ఈ దెబ్బలకు. 5వ వచనాన్ని కూడా చదివితే అక్కడ మనకి క్లారిటీ వస్తుంది. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకను కొట్టబడుదురు. కొట్టబడితేనేగా గాయాలు, కొట్టబడితేనేగా దెబ్బలు. ఎందుకు కొట్టారు? ఎందుకు తగిలిన దెబ్బలు? దానికి కారణం ఏంటి? వారి జీవితంలో తిరుగుబాటు. అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అరకాలు మొదలుకొని నడినెత్తు వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినా దెబ్బలు, గాయాలు. మన జీవితాల్లో ఈ గాయాలు, ఈ దెబ్బలకు కారణం ఏంటి? దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, తిరుగుబాటు. ఏంటంట? మీరెలా ఇంకను తిరుగుబాటు చేయొచ్చు, మీరెలా కొట్టబడతారు. ఈ గాయాలకు కారణము తిరుగుబాటు అండి, తిరుగుబాటు. దేవుడు ఎంతో వేదనతో అక్కడ మాట్లాడతాడు యెషయా గ్రంథంలో. ఎద్దు తన కామాంధును ఎరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. అయితే ఇశ్రాయేలు ప్రజలకు ఏమి లేదంట? తెలివి లేదంట. ఈ ప్రజలు యోచించరు, ఆలోచన చేయటంలా. దేవుడు అంటాడు, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేశాను, అయితే వారు నా మీద తిరుగుబడ్డారు. ఈ రోజున దేవునికి వ్యతిరేకంగా నీవు చేస్తున్న తిరుగుబాటును బట్టే నీ జీవితంలో దెబ్బలు, నీ జీవితంలో గాయాలు. నీవు యోచించటంలా, గ్రహించటంలా. దేవుడు అంటున్నాడు, ఎద్దును చూడు, అది తన కామాందును ఎరుగుతుంది. గాడిదను చూడు, అది తన సొంత వాని దొడ్డి తెలుసుకుంటుంది. నేను మిమ్మల్ని పెంచాను, పెద్దవారిని చేశాను, గొప్పవారిని చేశాను. నేను మీకోసం నా ప్రాణాన్ని బలిగా అర్పించాను, నా రక్తమంతా మీ కొరకు చిందించాను, సిలువలో నలగ కొట్టబడ్డాను, గాయపరచబడ్డాను, మీ కొరకు ప్రాణమును అర్పించి సమాధి చేయబడి తిరిగి లేచాను. మిమ్మలను దగ్గరికి తీసుకొని, మిమ్మలను హక్కును చేర్చుకొని, మీ పాపమును క్షమించి, మిమ్మలను విమోచించి, దురవస్థలో పడిన మిమ్మలను లేవనెత్తి, మీ జీవితాలను బాగు చేసి రక్షణతో నేను మిమ్మల్ని అలంకరిస్తే, దానిని మీరు గ్రహించక మీరేం చేస్తూ ఉన్నారంటే తిరుగుబాటును చేస్తూ ఉన్నారు. తిరుగుబాటును చేస్తూ ఉన్నారు. తిరుగుబాటును బట్టే మీరు కొట్టబడుతున్నారు, గాయపరచబడుతూ ఉన్నారు, గాయాలవుతూ ఉన్నాయి. స్వస్థత మీకు లేదు. మరొక వాక్యాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేసి ముందుకు వస్తానండి. చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయం 34వ వచనాన్ని మీరు గమనిస్తే, అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనె ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి. పాడైపోయిన దానిని బాగు చేస్తాను అని చెప్పిన దేవుడు, యెహోవా తన జనుల గాయమును, దెబ్బలను మాన్పి నేను వారిని బాగు చేస్తానని సెలవిచ్చిన దేవుడు, ఆయనే మన దగ్గరకు వస్తున్నాడంట. వచ్చాడా? రాలేదా?
అసలు అక్కడ పడి ఉన్న ఆ వ్యక్తికి గాయాలు ఎందుకైనాయి చెప్పండి? అతడు ఎక్కడ ఉండవలసిన వాడు? యెరూషలేములో. ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాడు? యెరికో పట్టణానికి. యెరూషలేము అనగా కొండ మీద నుండి పట్టణం, యెరికో అనగా కొండ దిగువ ఉన్న ప్రాంతం. యెరూషలేము అనగా దేవుని సన్నిధి ఉన్న పట్టణం, యెరికో అనగా శపితమైన పట్టణం. అంటే దేవుని సహవాసాన్ని, దేవుని సన్నిధిని, సంఘాన్ని, పరిచర్యని విడిచిపెట్టి లోక సంబంధమైన వాటి వైపు ఆకర్షించబడి ఆ దిశగా ప్రయాణం చేస్తూ ఉండగా ఆ వ్యక్తి ఎవరి చేతికి చిక్కాడు? యెరూషలేములో ఉన్నప్పుడు చిక్కాడా? చాలామందికి అర్థం కాదండి. దేవుని సన్నిధిలో, సముఖంలో, సంఘంలో, సహవాసంలో, పరిచర్యలో ఉంటే దేవుని కాపుదలని చుట్టూ ఉంటుంది. ఎప్పుడైతే దేవుని సన్నిధిని విడిచిపెట్టి లోకం వైపు ఆకర్షించబడి నువ్వు వెళతావో, దేవుని కాపుదలలో నీకు నీవే తొలగిపోయి బయటికి వెళ్ళిపోతున్నావు. వెంటనే నీ కోసం పొంచి ఉన్నాడు సాతాను, పొంచి ఉన్నాడు దుష్టుడు, పొంచి ఉన్న ఈ ప్రమాదాలు. యెరూషలేములో ఉన్నప్పుడు అతనికి ఏ దెబ్బలు లేవు, ఏ గాయాలు లేవు, ఏ దొంగల చేతిలో చిక్కలా. ఎప్పుడైతే యెరూషలేము యొక్క సరిహద్దులు దాటాడో వెంటనే దొంగల చేతిలో చిక్కాడు. దొంగ ఎవరు చెప్పండి? అపవాది. దొంగ దేనికి వస్తాడు? దోచుకోవడానికి. దోచుకున్న తర్వాత ఏం చేస్తాడు? దెబ్బలు కొడతాడు, తర్వాత హత్య చేస్తాడు. యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వస్తున్న ఈ వ్యక్తి దొంగల చేతిలో చిక్కినప్పుడు అతన్ని పట్టుకొని అతని దగ్గర ఉన్న వాటి అన్నిటిని కూడా దోచుకొని అతన్ని కొట్టి కొర ప్రాణంతో మార్గ ప్రక్కన అతన్ని పడేశారు. ఆ మార్గాన యాజకుడు వెళ్ళాడు, కానీ జాలిపడలా. ఆ మార్గాన లేవీయుడు వెళ్ళాడు, కానీ జాలిపడలా. ఆ మార్గాన ఒక మంచి సమరయుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, నేనే మిమ్మలను బాగు చేయవాడనని చెప్పిన దేవుడు, యెహోవా తన జనుల గాయములను, దెబ్బలను కట్టి వారిని బాగు చేస్తాను అని సెలవిచ్చిన దేవుడే తిరుగుబాటు చేత గాయపరచబడి దెబ్బలతో కొట్టబడిన ప్రజలను సమీపిస్తూ ఉన్నాడు. ఆత్మీయ స్థితిలో దిగజారి పడిపోయిన స్థితిలో దొంగల చేతికి చిక్కి దోచుకొనబడి గాయపరచబడి కొట్టబడి కొర ప్రాణంతో పడి ఉన్న వారిని చూచి జాలిపడి ఆయన వాని దగ్గరికి సమీపిస్తూ ఉన్నాడు. సమీపించి ఏం చేశాడంట? నూనెను ద్రాక్షారసమును పోసి వాని గాయములను కట్టి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దామండి. ఈ రోజున ఒకవేళ తిరుగుబాటును బట్టి నువ్వు గాయపరచబడ్డావా, దెబ్బలు తిన్నావా, స్వస్థత కొంచెమైనా లేక, సమాధానం లేక, సంతోషం లేక, నెమ్మది లేక నిట్టూర్పు విడుస్తూ ఉన్నావా? ప్రేమ కలిగిన దేవుడు, వాత్సల్యత కలిగిన దేవుడు నిన్ను త్రోసివేయటం లేదు, కానీ నీ తిరుగుబాటును బట్టి ఇంకా కఠినంగా నిన్ను శిక్షించడం లేదు, కానీ ఆయన తన వాత్సల్యత నీ మీద కురిపిస్తూ ఉన్నాడు. నిన్ను యెరూషలేములో ఉండమన్నా యెరికోకి ఎవడు వెళ్ళమన్నాడు? యెరూషలేము నుండి నువ్వు యెరికోకు దిగి వెళుతున్నావు కాబట్టి నీకు ఇట్టాగే జరగాలి, నీకు ఈ గది పట్టాల్సిందే అని దేవుడు అనటంలా. ఒకవేళ అలా నీ తోబుట్టువులు అని ఉండొచ్చు, స్నేహితులు అని ఉండొచ్చు, తల్లిదండ్రులు అని ఉండొచ్చు, చెప్పిన మాట విననప్పుడు. కానీ దేవుడు ఈరోజు నీ మీద జాలి పడుతున్నాడు, నీ మీద కనికర పడుతూ ఉన్నాడు. ఆత్మీయ స్థితిలో దిగజారిపోతూ దొంగల చేతిలో చిక్కబడి కొట్టబడి గాయపరచబడి మూలుగుతూ ఉన్నా, నిట్టూర్పు విడుస్తున్నా, అంగలారుస్తున్నా నీ దగ్గరకు యేసయ్య వస్తూ ఉన్నాడు. నూనెను ద్రాక్షారసాన్ని నీ మీద పోస్తూ ఉన్నాడు. నీ దేహానికైన ప్రతి గాయాన్ని ఆయన కడుతూ ఉన్నాడు. నీ మనస్సుకైన ప్రతి గాయాన్ని ఆయన కడుతూ ఉన్నాడు. నీ గాయాలు కట్టి ఆయన నిన్ను బాగు చేయబోతా ఉన్నాడు.
నిన్ను స్వస్థపరచబోతా ఉన్నాడు, నిన్ను లేవనెత్తబోతా ఉన్నాడు, పూటకూలవాని ఇంటిగా నిన్ను చేర్చబోతా ఉన్నాడు, నిన్ను పరామర్శించడానికి కాపరికి నీ బాధ్యతలను ఆయన అప్పగించబోతా ఉన్నాడు. దేవుని వైపు తిరగాలి, నువ్వు దేవునికి అప్పగించుకోవాలి నీ జీవితాన్ని. నేనే బాగు చేస్తానంటున్నాడు. బాగు చేయవాడను నేనే 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 బాగు చేస్తాను. మరొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, కీర్తన గ్రంథం 147వ అధ్యాయం 3వ వచనం. గుండె చెదరని వారిని ఆయన బాగు చేయును. వారి గాయములను కట్టువాడు. మరొకసారి 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మీరు జాగ్రత్తగా దేవుని మాటలు మనసును పెట్టాలి. మొదటిది, యెహోవా తన జనుల గాయములను దెబ్బలను ఏం చేస్తానన్నాడు? బాగు చేస్తానన్నాడు. దేవుని జనులుగా పిలువబడుతున్న వారికి ఈ గాయాలేంటి, ఈ దెబ్బలేంటంటే, కొన్ని పరిస్థితుల్లో కొన్ని సందర్భాలలో మనం తిరుగుబాటు చేసాం, దేవుణ్ణి మరిచాం, ఆత్మీయ స్థితిలో నుండి దిగజారిపోయాం. అందుకునే ఆ దెబ్బలు, అందుకునే ఆ గాయాలు. అయితే నీ తిరుగుబాటును బట్టి, నీ ఆత్మీయ స్థితిలో నువ్వు దిగజారిపోయిన దాన్ని బట్టి దేవుడు నిన్ను కోపించటం లేదు, కానీ ఆయన నీ మీద జాలిపడి నిన్ను చూచి నీ దగ్గరగా వచ్చి నీకు తగిలిన దెబ్బలను, నీకైన గాయాలను ఆయన నూనెను ద్రాక్షారసాన్ని పోసి కట్టి బాగు చేస్తానన్నాడు. రెండవదిగా దేవుడు చెప్తా ఉన్నాడు, గుండె చెదరిన వారిని నేను బాగు చేస్తాను. ఎవరిని బాగు చేస్తాడంట? గుండె చెదరిన వారిని ఆయన బాగు చేస్తాడు. నీ గుండె చెదిరిపోయిందా? నీ గుండెకు గాయమైందా? నీ గుండె బలహీనమైందా? ఈ రోజున ప్రభు తన హస్తమును చాపి నీ గుండెను ముట్టబోతా ఉన్నాడు. నీ గుండెలో ఉన్న బలహీనత ఆయన తొలగించబోతా ఉన్నాడు. చెదరిన నీ గుండెను బాగు చేయబోతా ఉన్నాడు. బాగు చేయటమే కాదు, నీ గాయములను ఆయన కట్టబోతా ఉన్నాడు. అసలు ఈ గుండె ఎందుకు చెదిరింది, ఎందుకు పాడైపోయింది అనే ఆలోచన కూడా మనకు రావాలి. దేవుని జనులకు దెబ్బలు, గాయాలు ఎందుకో మనం చూసాం. ఈ రోజున మన గుండె ఎందుకు బలహీనమైంది? యెషయా గ్రంథంలో ఇందాక మనం చదువుకున్న చోట ఉంటుంది, ప్రతి వాని గుండె బలహీనమాయను అని ఉంటుంది అక్కడ. తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ప్రతి వాని గుండె బలహీనం ఎందుకు అయింది? గుండె ఎందుకు చెదిరిపోయింది? ఎందుకు నీ హృదయంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, శాంతి లేదు? ఎందుకు నీ హృదయానికి, నీ గుండెకు గాయమయ్యింది? ఎందుకు అయ్యిందంటే, నీ హృదయంలో చెడ్డవాటికి నీవు చోటిచ్చావు. దేనికి చోటిచ్చారు చెప్పండి? చెడ్డవాటికి చోటిచ్చాం. ఆ చెడ్డవేంటో మనం చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనాన్ని మీరు చదవగలిగితే, లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి. ఎవరు హృదయం అంట? మనుషుని హృదయములో నుండి దురాలోచనలను. మనుషుని హృదయములో నుండి అంటే నీ హృదయములో ఏముంది? దురాలోచన, జారత్వములను. నీ హృదయంలో జారత్వం, దొంగతనం, నరహత్య, వ్యభిచారం, లోభం, చెడుతనం, కృత్రిమం, కామ వికారపు చేష్టలు, మత్సరం, దేవదూషణ, అహంభావం, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి ఎక్కడున్నాయంట? లోపల. ఏ లోపల? హృదయం లోపల.
వెలుతురు వెలుగు ఉన్న చోట చీకటి ఉండటానికి అవకాశమే లేదు. ఉంటుందా? ఉండదు. యేసయ్య ఉన్న చోట చెడుతనం, చెడు కార్యాలు ఉండటానికి అవకాశమే లేదు. నీ హృదయంలోనికి ఈ చెడువన్నీ వచ్చేసినాయి. వాటిని బట్టి నీ హృదయం పాడైపోయింది. నీ హృదయానికి గాయం, నీ హృదయం చెదిరి బలహీనపడిపోయిందండి. అయితే ఈ రోజున ప్రభు హృదయం అనే తలుపు నొద్ద నిలబడి తడుతున్నాడు. నీవు ఆయనకి చోటు, అవకాశాన్ని ఇస్తే ఆయన లోనకు వస్తాడు. పాడైపోయిన నీ గుండెను ఆయన బాగు చేస్తాడు. పాడైపోయిన నీ హృదయాన్ని ఆయన బాగు చేస్తాడు. దేవునికి 2 చేతులెత్తి స్తోత్రం చెబుదాం. 147వ కీర్తనలో రాయబడిన మాట మనం చూస్తున్నాం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేస్తాడంట. ఎలా బాగు చేస్తాడు? 107వ కీర్తన 20వ వచనంలో రాయబడింది, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేస్తాడంట. చప్పట్లు కొట్టేసే నామాన్ని గనపరుద్దాం. మంచి డాక్టర్ గారిని పంపిస్తానన్నాడా? హార్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ గారిని పంపిస్తానన్నాడా? పాడైపోయిన నీ గుండెను బాగు చేయడానికి యేసయ్య తన మాటను పంపిస్తానన్నాడు. తన వాక్కును పంపిస్తానంటున్నాడు. ఆయన మాట నీ హృదయంలోనికి వెళ్ళాలంటే దారేటు చెప్పండి. దారేటు మన చెవుల్లో నుండి ఒక ఆయన చెప్పాడు, మనకి 2 చెవులు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, ఒక నోరే ఇచ్చాడంట, చెవులు మాత్రం 2 ఇచ్చాడంట. ఒక నోరే ఎందుకు ఇచ్చాడంటే కొంచెం తక్కువగా మాట్లాడమని. నోరు ఒకటి ఇస్తేనే మనం మామూలుగా మాట్లాడుతున్నా, 2 నోర్లు ఇస్తే ఇంకా మామూలుగా ఉండదు. అందుకని దేవుడు ఒక నోరే ఇచ్చాడంట, 2 చెవులు ఇచ్చాడంట. ఎందుకు? దేవుని మాటలైతే 2 చెవులతో విని హృదయంలో భద్రపరచుకోవడానికి, చెడు మాటలైతే ఒక చెవితో విని ఇంకొక చెవితోటి వాటిని వదిలివేయటానికి. మనం దేవుని మాటలేమో ఒక చెవితో విని 2వ చెవిలో నుంచి బయటికి పంపించేస్తాం. ఏదైనా అపవిత్రమైన మాటలు, చెడు మాటలు, లోక సంబంధమైన మాటలు అయితే 2 చెవులు ఏనుగు చెవులంత చేసుకొని రెప్ప కొడితే ఏదన్నా మిస్ అవుద్దేమోనని గుడ్లు అప్పగించి, కొంతమంది అయితే ఇటు పక్క నుంచి మెల్లగా కారుస్తూ ఉంటారు. స్తోత్రం చెప్పండి. ఏం జరుగుతుందో కూడా తెలియదు అన్నట్టుగా అలా వింటారండి. లోక సంబంధమైన వాటిని వినుట ద్వారా నీ హృదయం పాడైపోద్ది. దేవుని మాటలు వినుట ద్వారా దేవుడు నీ హృదయాన్ని బాగు చేస్తాడు. హృదయానికైన గాయాన్ని ఆయన కడతాడు. నీ మనస్సుకైన గాయాన్ని ఆయన కడతాడు. ఆయన తన వాక్కును పంపి ఆయన వారిని బాగు చేయును. ఒక అధిపతి యేసుప్రభు దగ్గరకు వచ్చి అడుగుతూ ఉన్నాడు, అయ్యా నా దాసుడు రోగిగా ఉన్నాడు, మీరు వచ్చి వాడిని ముడితే వాడు బాగుపడతాడు. యేసుప్రభు అన్నాడు, నేను వస్తాను, ముడతాను, వాడిని బాగు చేస్తానంటే కొద్ది దూరం వచ్చినాక మరలా ఆలోచించుకొని అంటాడు, అయ్యా నీవు నా ఇంటిలోనికి రావడానికి నేను యోగ్యుణ్ణి కాదయ్యా, నేను నీ దగ్గరికి రావడానికి కూడా యోగ్యుణ్ణి కాదయ్యా, మీరు ఒక్క మాట సెలవిస్తే నా దాసుడు. ఆ వ్యక్తి విశ్వాసాన్ని చూచి యేసుప్రభు ఆశ్చర్యపడి, వెళ్ళు, నీ విశ్వాసాన్ని బట్టి నీ దాసుడు బాగుపడతాడులే అని ప్రభు చెప్పాడు. ఒకే ఒక్క మాట. యేసుప్రభు ఆ మాట ఏ సమయానికైతే పలికాడో ఇంటి దగ్గర అదే సమయానికి తన దాసుడు బాగుపడ్డాడు. చప్పట్లు కొట్టేసే నామానికి కనపరుద్దాం. ఆయన తన వాక్కును పంపిస్తూ ఉన్నాడు. ఈ పునరుద్ధానపు ఆరాధనలో
ఎంతమంది గుండెలు బలహీనమైపోయినాయో, ఎంతమంది గుండెలు చెదిరిపోయినాయో, ఎంతమంది గాయాల పాలయ్యారో, దెబ్బలు తిన్నారో, వారందరిని బాగు చేయడానికి యేసయ్య తన వాక్కులో ఉన్న శక్తిని ఆయన విడుదల చేస్తూ ఉన్నాడు. ఆయన తన మాటలో ఉన్న ప్రభావాన్ని విడుదల చేస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు యేసయ్యకి నీ హృదయంలో చోటి, చెడు వాటికి కాదండి, వాటిని మనం బయటికి పంపించాలి. మన వల్ల కాదు. యేసయ్యకి మనం చోటిస్తే యేసయ్య వాటిని బయటికి పంపించేస్తాడు. ఒక వ్యక్తి ఇల్లు కట్టుకున్నాడంట. కొన్ని లక్షలు ఖర్చు పెట్టి చాలా మంచి గృహాన్ని కట్టుకున్నాడు. గృహప్రవేశం కూడా జరిగిందంట. ఆ గృహంలో నివసిస్తూ ఉంటుండగా ప్రతిరోజు రాత్రిపూట తను నిద్రపోతూ ఉన్నప్పుడు ఏదో వచ్చి తన్ని మీద పడి తొక్కుతున్నట్టుగా, ఊపిరాడని పరిస్థితి, పెద్ద పెద్దగా కేకలు పెట్టి లేవటం, ఇటువంటి పరిస్థితులు ప్రతిరోజు జరుగుతూ ఉన్నాయంట. చాలామందిని పిలిపించి చూపెట్టాడు. అంతరాలు, తాయిత్తులు చేయవలసినవన్నీ చేశాడు, కానీ ప్రయోజనం జరగల. ఒక రోజున తన స్నేహితునితో ఈ బాధను పంచుకున్నప్పుడు తన స్నేహితుడు చెప్పాడంట, ప్రార్థనకి వెళ్ళు, యేసు ప్రభువుని నమ్ముకో అని. చాలా ప్రయత్నాలు చేశాను, కానీ ప్రయోజనం లేదు. ప్రతిరోజు రాత్రి నాకు నిద్ర కాదు, అదొక భయంకరమైన నరకం అనుభవిస్తున్నాను నేను. ఆ నరకం నుండి నేను తప్పించబడడానికి ప్రార్థనకి అది ఎక్కడికి వెళ్ళమన్నా వెళతాను అని చెప్పి అతడు చక్కగా ఆదివారం చర్చికి వచ్చాడంట. తన బాధ పాస్టర్ గారికి చెప్పాడు, ప్రార్థన చేయించుకున్నాడు. పాస్టర్ గారు 2 మాటలు చెప్పాడంట. ఏం చెప్పాడంటే, అయ్యా, యేసు ప్రభువుని నీ హృదయంలోనికి, నీ ఇంటిలోనికి చేర్చుకో. ఆయన నువ్వు ఆహ్వానించి నీ హృదయంలోనికి చేర్చుకోగలిగితే అటువంటి పరిస్థితులన్నీ దేవుడు తీసేస్తాడని ఆ మాటలు విశ్వసించి ప్రార్థన చేసుకున్నాడంట. ప్రభా, నువ్వు నాతో కూడా నా ఇంటిలోనికి రాయా. ఆ అనుభూతి అతడు పొందుకున్నాడు, యేసు ప్రభు తన ఇంటిలోనికి వచ్చినట్లుగా. ఆ రోజు రాత్రి చక్కగా యేసు ప్రభు నా ఇంట్లోనికి వచ్చాడు, ఇంకా నాకు ఇబ్బంది ఏమీ లేదు. ఏ దయ్యాలు వచ్చినా, ఏ భూతాలు వచ్చినా మొత్తం ఆయనే చూసుకుంటాడని. రాత్రి పడుకున్నాడు. సరిగ్గా 12 అయింది. అతనికి చెవుల్లో ఏదో ఒక శబ్దం వినబడతా ఉందంట, ఎవరో లోనకు వస్తున్నట్టుగా. ఇంకా కొద్ది సమయానికి తన మీద పడి తొక్కుతున్నట్టుగా మరలా అదే పరిస్థితి వచ్చేసిందంట. వెంటనే భయపడి లేచి యేసుప్రభుతో అంటున్నాడంట, యేసుప్రభు, నువ్వు నా ఇంట్లోనికి వచ్చినా కూడా ఏంటి ఇటువంటి పరిస్థితి, ఇలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి చాలా బాధతో ఆ రాత్రి అంతా అలా గడిపేసాడంట. మరుసటి రోజున మరలా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి తన బాధ అంతా చెప్పుకొని, నన్ను ఏం చేయమంటారండి, యేసు ప్రభు నాతో పాటు నా హృదయంలోనికి ఆహ్వానించాను, నా ఇంట్లోనికి ఆహ్వానించాను, కానీ యథాప్రకారంగానే మరలా రాత్రి కొన్ని చీకటి శక్తులు, దైపు శక్తులు నా మీద పడి తొక్కి ఊపిరాడకుండా చేసినాయి. నా బాధ ఇంత అంత కాదు పాస్టర్ గారు. అప్పుడు ఆ పాస్టర్ గారు చెప్పాడంట, యేసు ప్రభుని ఇంట్లోనికి, నీ హృదయంలోనికి ఆహ్వానించడం అంటే నీ జీవితం అంతటిపైన ఆయన అధికారాన్ని నీవు ఒప్పుకోవాలి, మొత్తం ఆయనకి అప్పగించాలా, నీకేం సంబంధం లేదన్నట్టుగా నీవు ఆయన పైన ఆధారపడాలి. అట్లాగా అని చెప్పేసి ప్రార్థన చేసుకుని ఇంటికి వెళ్ళిపోయాడంట. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా సాయంత్రం అయింది, పడుకునే సమయం అయింది. ఇక ప్రార్థన చేసుకున్నాడంట, ప్రభా, ఈరోజు ఎవరొచ్చినా, ఏ అలికిడైనా నేను మాత్రం లేవను. ఈ ఇల్లు నీ సొంతం, నేను కూడా నీ సొంతం, నా హృదయం కూడా నీ సొంతం, ఇదంతా నీదే, నాదంటూ ఏది కూడా లేదు అని ప్రార్థన చేసుకుని పడుకున్నాడంటే. పడుకోగానే ఆ రోజు ప్రత్యేకంగా సరిగ్గా మిడ్ నైట్
ఏదో తలుపు తట్టిన శబ్దం వచ్చిందంట. తలుపు తట్టిన శబ్దం వస్తే అదే సమయానికి రోజు అతనికి అలా జరుగుతూ ఉంది. ఇక ఆ రోజు లెగవలేదంట. లెగవకుండా పడుకున్నవాడు పడుకున్నట్టుగానే మనసులో ప్రార్థన చేసుకున్నాడంట. ప్రభా, ఇల్లు నాది కాదు, నీదే. నేను కూడా నీకు సంబంధించిన మనిషినే. నా హృదయంలో నీవే ఉన్నావు. ఎవరో తలుపు తడుతున్నారు, నాకే సంబంధం లేదు, తీర్తి నువ్వే తీ, లేకపోతే లేదు అని ప్రార్థన చేసుకుంటా యేసు రక్తం, స్తోత్రం, స్తుతి అంట పడుకున్నాడంటండి. ఇప్పుడు ఎవరికి అప్పగించాడు తన జీవితాన్ని? యేసయ్యకి అప్పగించాడు. అప్పటి వరకు యేసయ్య మౌనంగా ఉన్నాడంట. ఎప్పుడైతే అలా అప్పగించాడో అప్పుడు అతని పక్షంగా యేసు ప్రభు తలుపు తడుతున్నటువంటి ఆ తలుపు దగ్గరికి వెళ్ళి తలుపు తెరిచాడంట. తలుపు తెరవగానే బయట ఎవరు? దెయ్యం. లోన్ ఎవరు? యేసయ్య. ఇప్పుడు లోన్ అడుగు పెట్టగలదా? పెద్ద పెద్దగా కేకలు పెట్టి ఆ దెయ్యం పరిగెత్తిందంట. స్తోత్రం చెప్పండి. ఇక ఆ మధ్యలో లేదంట. ఇక ఆ రాత్రి ప్రశాంతంగా పడుకున్నాడంట. మంచిగా నిద్ర పట్టింది. ఉదయం లేచాడు, చక్కగా ప్రార్థన చేసుకున్నాడు. మళ్ళీ పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడంట. అయ్యా, రాత్రి ఇట్లా జరిగింది అని చెప్పాడంట. సో ఇప్పుడు నీ పక్షంగా అపవాదిని ఎదుర్కోవడానికి ఎవరు వెళ్ళారు? యేసయ్య వెళ్ళాడు. నీ హృదయంలో చోటు ఇవ్వటం అంటే, నీ ఇంటిలో ఆయనకు చోటు ఇవ్వటం అంటే, ఇంట్లో ఒక చోట కూర్చోబెట్టి, హృదయంలో ఒక చోట కూర్చోబెట్టి నువ్వు చేసేవని నువ్వు చేసుకోవటం కాదు. నీ జీవితం మీద, నీ ఇంటి మీద, నీ హృదయంలో ఉన్న వాటి మీద ఆయన అధికారాన్ని నీవు తీసుకోవాలి. ఆయనకు నీ జీవితాన్ని అప్పగించుకోవాలి. అలా నీ హృదయంలో యేసయ్యకు చోటు ఇవ్వగలిగితే నీ పక్షంగా ఆయన అపవాదిని గద్దిస్తాడు. నీ హృదయంలో ఉన్న చీకటంతా బయటికి పారద్రోలుతాడు. చెడ్డవాటన్నిటిని కూడా తీసివేస్తాడు. నీ హృదయం నెమ్మదితో ఆయన నింపేస్తాడు. రెండు చేతులెత్తి స్తోత్రం చెబుదా. ఒకటి, తిరుగుబాటును బట్టి దెబ్బలు, గాయాలు. రెండవది, చెడ్డవాటిని మన హృదయంలో పెట్టుకున్న దాన్ని బట్టి మన హృదయము పాడైపోయింది. పాడైపోయిన మన హృదయాన్ని బాగు చేస్తాడంటున్నాడు దేవుడు. మూడవది కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, తిరిగి రండి. మీ అవిశ్వాసమును నేను బాగు చేస్తాను. నీవే మా దేవుడవైన యెహోవావు, నీ యొద్దకే మేము వచ్చుచున్నాము. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న విధానం కొంచెం చాలా కఠినంగా లేదు. ఏమంటున్నాడు? భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేస్తాను. నేను బాగు చేస్తాను. ఒకటి, దెబ్బలు, గాయాలు కట్టి బాగు చేస్తాడు. రెండు, చెదరిన గుండెను బాగు చేస్తాడు. బలహీనమైన గుండెను బాగు చేస్తాడు. మూడోది, ఏం బాగు చేస్తానంటున్నాడు? మీ అవిశ్వాసమును నేను బాగు చేస్తాను. ఆ మాట దానికి ముందుగా ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? భ్రష్టులైన బిడ్డలారా. ఈ బిడ్డలు ఏమైపోయారు చెప్పండి? పాడైపోయారు. ఏమయ్యారు? కొంచెం గట్టిగా చెప్పాలా. ఏమయ్యారు? పాడైపోవటంలో మామూలుగా పాడవల, భయంకరంగా పాడైపోయారు. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, భ్రష్టులైన బిడ్డలారా. ఆ మాట చాలా కఠినంగా అనిపించటంలా. భ్రష్టులైపోయారు మీరు. ఏ విషయంలో? విశ్వాస విషయంలో. ఏ విషయంలో? విశ్వాస విషయంలో మీరు భ్రష్టులైపోయారు. అందుకనే నేను మిమ్మలను బాగు చేస్తా, మీ అవిశ్వాసమును నేను బాగు చేస్తా. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం.
ఎన్నే ఆ, ఎంబ్రే అనువారు ఆ. మోషేను ఎదిరించినట్టు మోషేను ఎదురించినట్లు వీరును చెడిన మనసు కలిగి చెడున మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై ఏమయ్యారంట? అందరూ తీశారు ఆ మాట. ఈ మాటలు మీరు నోట్ చేసుకుని మరలా కొంచెం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కాస్త మీరు వీటిని మరలా మీరు ధ్యానం చేయాలండి. 2 తిమోతి పత్రిక 3:8 ఇద్దరిని పరిచయం చేస్తూ ఉన్నాడు. ఎన్నే ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించారంట. వీరు చెడిపోయిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో ఏమైపోయారు? భ్రష్టులైపోయారు. కారణం ఏంటంటే వీరి మనసు చెడిపోయింది. నాయకత్వాన్ని ఎదురిస్తున్నారు. ఇంకా మనం చూస్తే సత్యమును ఎదురింతురు, సత్యమును కూడా ఎదురింతురు. ఎదిరించే మనస్సు, చెడిపోయిన మనస్సు, నాయకత్వానికి లోబడని మనస్సు, విశ్వాస విషయంలో వీరేమైపోయారంటే భ్రష్టులైపోయారంట. ఇర్మియా గ్రంథంలో దేవుడు అదే మాట్లాడుతున్నాడు. భ్రష్టులైన బిడ్డలారా రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేస్తాను. విశ్వాసం భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయింది. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1 తిమోతికి రాసిన పత్రిక చూడండి 6:19. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 19. అట్టి మనసాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బ్రద్దలైపోయిన వారి వలె చెడియున్నారు. విశ్వాసం బ్రద్దలైపోతే ఎక్కడికి వెళ్ళిపోతారు? వారు చెడిపోతారు. ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తిమోతి పత్రిక 1 తిమోతి పత్రిక 6:10. 6వ అధ్యాయం 10. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించి విశ్వాసములో నుండి తొలగిపోయి నానా బాధలతో విశ్వాసములో నుండి. మీరు ఇప్పుడు సీరియల్గా వీటిని మీరు ఆలోచన చేయండి. 1 భ్రష్టత్వం, 2 విశ్వాసం అనే ఓడ బ్రద్దలైపోయింది, 3 విశ్వాసములో నుండి తొలగిపోయారు. విశ్వాస విషయంలో భ్రష్టత్వంలోనికి వెళ్ళడానికి కారణం ఏంటంటే దేవుడు వారికి నియమించిన నాయకత్వాన్ని ఎదిరించారు, సత్యాన్ని ఎదిరించారు. ఎదిరించుటను బట్టి వారి మనసులోనికి చెడుతనం వచ్చేసింది. ఇక్కడ మనస్సాక్షిని కొందరు త్రోసివేశారు. మనస్సాక్షిని త్రోసివేసిన దాన్ని బట్టి వారి విశ్వాసం అనే ఓడ ఏమైపోయిందంటే బ్రద్దలైపోయింది. అంటే మనం చేసే ప్రతి పని విషయంలో మనస్సాక్షి మనతో మాట్లాడుతూ ఉంటుందండి. నేను ఒక పని చేస్తూ ఉన్నప్పుడు మనస్సాక్షి నాతో మాట్లాడుతుంది. నువ్వు చేసే పని కరెక్టు కాదా, నువ్వు మాట్లాడుతున్న మాటలు కరెక్టా కాదా. చూడండి, అబద్ధం ఆడేటప్పుడు ఖచ్చితంగా మనస్సాక్షి మనలో పనిచేస్తుంది. నువ్వు అబద్ధం ఆడుతున్నావు అని ఒక దోషారోపణ మన మీద చేస్తూ ఉంటుంది. ఆ మనస్సాక్షిని మనం అణిచివేసి అబద్ధం ఆడామనుకోండి, ఆ మనస్సాక్షిని అణచివేసి చేయకూడని పనులు మనం చేసామనుకోండి, ఆ తర్వాత మన విశ్వాసం అనే ఓడ బ్రద్దలైపోతుంది. ఆ తర్వాత మనం ఏం చూసాం? విశ్వాసములో నుండి కొందరు తొలగిపోయారంట. తొలగిపోవడానికి కారణం ఏంటి? ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి ఏం చేశారు? విశ్వాసములో నుండి తొలగిపోయారు. తొలగిపోయి చివరికి ఏమైంది వారి పరిస్థితి? నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. ఇది ఫైనల్ అండి. అంటే విశ్వాస విషయంలో భ్రష్టులమైపోయినా, విశ్వాస ఓడ బ్రద్దలైపోయినా, విశ్వాసములో నుండి తొలగిపోయినా, చివరికి నీ జీవితంలోకి వచ్చేదేంటి? నానా విధములైన బాధలు. ఆ తర్వాత నీకు నీవే పొడుచుకొని ఆత్మహత్య చేసుకుంటావు.
అంటే మరణానికి అప్పగించబడతావు. అపవాది చాలా తెలివిగా వాడు నీ జీవితంలో, నీ ఆత్మీయ స్థితిలో మొదటిగా వాడు పాడు చేసేది ఏంటో తెలుసా? నీ విశ్వాసాన్ని. దేన్ని పాడు చేస్తాడు? విశ్వాసాన్ని పాడు చేస్తాడు. మనం దేవుని వెంబడించడానికి మూలం ఏంటి? విశ్వాసం. ఆ విశ్వాసాన్ని దెబ్బ కొట్టాడు అనుకో, ఆ విశ్వాసాన్ని పాడు చేశాడు అనుకో, ఇక ప్రత్యేకించి నేనేం చేయవసరంలా, నీకు నీవే బాధలు కొని తెచ్చుకుంటావు, నీకు నీవే మరణానికి దారి వేసుకుంటావు. వాడు చాలా కుయుక్తిగా నీ విశ్వాసాన్ని పాడు చేస్తున్నాడు. పాడు చేసి విశ్వాసంలో నిన్ను భ్రష్టత్వంలోనికి తీసుకొని వెళుతున్నాడు. విశ్వాసం అనే ఓడ బ్రద్దలైపోయేటట్టు చేస్తున్నాడు. విశ్వాసంలో నుండి పక్కకు తీసుకొని వెళుతున్నాడు. ఈ విషయం మనకు అర్థం కావటంలా. ఇది దేవుడు గమనించి, భ్రష్టులైన బిడ్డలారా అంటే విశ్వాసంలో భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయిన వారులారా, విశ్వాసం అనే ఓడ బ్రద్దలైపోయిన వారులారా, విశ్వాసంలో నుండి తొలగిపోయిన వారులారా, రండి, నేను మీ అవిశ్వాసమును బాగు చేస్తాను. దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి, కొంచెం బిగ్గరగా. దేవుని పైన మనం ఆధారపడడానికి విశ్వాసమే మూలం. ఇప్పుడు స్లాబ్ అంతా కూడా నిలబడాలంటే దానికి బలం, ఆధారం ఏంటి చెప్పండి? ఫిల్లర్స్. ఆ ఫిల్లర్స్ని కూల్ చేసామనుకోండి, ఆ ఫిల్లర్స్ దగ్గర డ్యామేజ్ జరిగింది అనుకోండి, పైన స్లాబ్ నిలబడుతుందా? ఆ స్లాబ్ పైన ఉన్న కట్టడాలు నిలబడతాయా? ఏది ఆధారమో నీ భక్తికి, దానిని అపవాది ఏం చేస్తున్నాడంటే పాడు చేస్తున్నాడు. విశ్వాసాన్ని పాడు చేస్తూ ఉన్నాడు. మనం విశ్వాసాన్ని కాపాడుకోవాలండి. పౌలు అదే అంటాడు, నేను మంచి పోరాటమును, నా పరుగును. తర్వాత ఏమన్నాడు? ఏం కాపాడుకోవాలి మనం? వెండి బంగారాలు కాదండి, ధనధాన్యాలు కాదు. అలా అని వాటిని ఏదో రోడ్డు మీద పడేయమని చెప్పటంలా. వెండి బంగారాల కంటే మిన్నగా విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ధనధాన్యాల కంటే కూడా మిన్నగా విశ్వాసాన్ని కాపాడుకోవాలా. పౌలు నేను విశ్వాసాన్ని కాపాడుకున్నానని సాక్ష్యం చెప్పగలుగుతున్నాడు. మరి మన విశ్వాసం కాపాడుకోగలుగుతున్నామా? విశ్వాసంలో నుండి తొలగిపోయామా? ఈరోజు చాలామంది నాయకత్వానికి లోబడక, మనస్సాక్షిని కాపాడుకోలేక, ధనాపేక్షను ఆపేక్షించి విశ్వాసంలో నుండి తొలగిపోతూ వారి ఆత్మీయ జీవితాలను పతనం చేసుకుంటున్నారు. అపవాది వేస్తున్న ఎర, అపవాది వేస్తున్న ఎర ధనాపేక్ష. ధనం ఉండటం తప్పు కాదు, కానీ ధనాన్ని ఆపేక్షించటం తప్పు. ధనం కొరకు మనం పరిగెత్తటం తప్పండి. దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవిస్తాడు, ఆస్వాదిస్తాడు, ధనవంతులుగా ఆయన మనలను చేస్తాడు. కానీ మన జీవితంలో జరిగే పెద్ద పొరపాటు ఏంటో తెలుసా? ఆ ధనాన్ని మనం ఎక్కడికి తీసుకొని వస్తామంటే దేవుడున్న ఆ ప్లేస్లోకి తీసుకొచ్చి, దేవుణ్ణి కొంచెం పక్కకి నెట్టేసి ఆ స్థానంలో తీసుకొచ్చి డబ్బును తీసుకొచ్చి పెడతాం. అదే ధనాపేక్ష, అదే ధనాపేక్ష. అబ్రహాము దగ్గర ఒకరోజు నీ పరీక్ష వచ్చిందండి. ఏం పరీక్ష వచ్చింది? సొదొమ గొమొర్రా పట్టణాలను దోచుకొని వెళ్ళిపోతున్నప్పుడు ఆ పట్టణాల్లో ఉన్న లోతు కుటుంబం, లోతు సంపద, వాటిని కూడా దోచుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ విషయం అబ్రహాముకు తెలిసినప్పుడు అబ్రహాము వారితో యుద్ధం చేసి వాటన్నిటిని మరలా తీసుకొని వెనక్కి వస్తూ ఉన్నప్పుడు సొదొమ గొమొర్రా రాజులు అబ్రహామును ఎదుర్కొని అబ్రహాంతో ఒక మాట అంటారు, మనుషులను మాకు ఇచ్చి ఈ ఆస్తి అంతా కూడా మీరే తీసుకోండి,
అని అబ్రహాముని బ్రతులాడతారు. అబ్రహాం అంటాడు, నీ వాటిలో నాకు చెప్పులు వారు కూడా వద్దు, ఒక నూలు పోగు కూడా వద్దు. ఎందుకు వద్దు అంటున్నాడు? నా దేవుడు నన్ను ఆస్వాదిస్తాడు. కానీ ఒకరోజు నువ్వేమంటావు తెలుసా? ఈరోజు ఇస్తావు, ఇంకొక రోజు నువ్వేమంటావంటే, అబ్రహాము ధనవంతుడు అవ్వటానికి కారణం ఎవరో తెలుసా? నేనే. ఆ రోజున ఇదిగో అబ్రహాంకి నేను చాలా ఇచ్చాను, వెండి ఇచ్చాను, బంగారం ఇచ్చాను, సంపాదించానని ఒక రోజున నువ్వు చెప్పకుండానట్లుగా నీ వాటిలో ఒక్క నూలు పోగు కూడా నాకు అక్కర్లేదు అన్నాడండి. అట్లా వాళ్ళు వెళ్ళిపోయారు. అబ్రహామును ఆస్వాదించడానికి ఎవరు వచ్చారు చెప్పండి? మెలిక్సెదెక్, ప్రధాన యాజకుడైనటువంటి మెలిక్సెదెక్ రొట్టెను ద్రాక్షారసాన్ని తీసుకొని వచ్చి అబ్రహాముకి ఇచ్చాడంట. అబ్రహాము రొట్టెను ద్రాక్షారసాన్ని తీసుకొని అతనుకు కలిగిన దానంతటిలో కూడా 10వ భాగాన్ని ఎవరికి ఇచ్చాడు? యాజకునికి ఇచ్చాడంట. సర్వోన్నతుడైన దేవునికి అతడు యాజకుడు. సర్వోన్నతుడైన దేవుని పక్షంగా అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం. ఎంతగా అబ్రహాము దీవించబడ్డాడండి. అబ్రహాము వెండి బంగారములు కలిగిన బహు ధనవంతుడు. బోలెడు మంది పనివారు తన ఇంట ఉన్నారు. 318 మంది తన ఇంట పుట్టి అలవర్చబడినటువంటి పనివారు అంట. ఏ ఇంట్లోనే అంతమంది ఉంటారా పనివారు? ఒకళ్ళు ఇద్దరిని పెట్టుకోవడానికి గొప్ప, లేదా 4గురిని పెట్టుకుంటే 5గురిని పెట్టుకుంటే గొప్ప. కానీ అబ్రహాం ఇంట్లో ఎంతమంది ఉన్నారు? అబ్రహాము, శారా ఇద్దరికి పని చేయడానికి ఆయన ఇంట్లో ఎంతమంది ఉన్నారు? 318 మంది. వారందరూ అక్కడ పుట్టి పెరిగిన వారంట. అంత మంది పనివారిని మెయింటైన్ చేయగలిగినంత ధనవంతుడు అబ్రహాం. ఎవరు ఆస్వాదించారంటే దేవుడు అబ్రహామును ఆస్వాదించాడు. అబ్రహాము మనసు దేవుని మీద ఉంది, కానీ ధనం మీద లేదండి. నేను అంటాను, ఎవరి మనసు దేవుని మీద ఉంటుందో వారిని దేవుడు ఆస్వాదిస్తాడు. ఎవరి మనసు ధనం మీద ఉంటుందో వారు దరిద్రులు అయిపోతారు. మన మనసు ఉండవలసింది ధనం మీద కాదు, దేవుని మీద. గెహాజీ మనసు ధనం మీదకి వెళ్ళింది, బాగుపడ్డా? ఆకాను వెండి బంగారాల మీదకి వెళ్ళింది, మనసు బాగుపడ్డా? అననీయ సప్తీరా ధనం మీద తమ మనసు నిలిపారు, బాగుపడ్డారా? ఎవరైతే వారి మనస్సును దేవుని మీద పెడతారో వారిని దేవుడు ధనవంతులుగా దీవిస్తాడు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో విశ్వాసాన్ని మనం పాడు చేసుకోకూడదండి. అయితే దేవుడు అంటున్నాడు, మీ అవిశ్వాసమును నేను బాగు చేస్తాను, మీ అవిశ్వాసమును నేను బాగు చేస్తాను. ఒకవేళ మనం కూడా మన విశ్వాసాన్ని పాడు చేసుకొని విశ్వాసంలో నుండి తొలగిపోయి ఒకవేళ మనం కూడా అటువంటి స్థితిలో ఉంటే ఈ రోజున ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఆయన మన విశ్వాసాన్ని, మనలో ఉన్న అవిశ్వాసాన్ని తీసివేసి విశ్వాసాన్ని బాగు చేసి విశ్వాసంలో దేవుడు మనల్ని స్థిరపరచునుగాక, విశ్వాసంలో దేవుడు మనల్ని కట్టునుగాక, స్థిరపరచునుగాక. ఒకటి, మన గాయములను దెబ్బలను ఆయన కట్టి బాగు చేస్తాడు. 2, ఏం చేస్తాడు చెప్పండి? మన హృదయాన్ని బాగు చేస్తాడు. 3, మన అవిశ్వాసాన్ని బాగు చేస్తాడు. 4వదిగా చదివించి నేను ముగిస్తాను. చూడండి, ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. బైబిల్ తీయండి అందరూ.
పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఎదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకొనున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. ఇలాగు జరిగించుచు యెహోవా వాక్కు ఇదే. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదామా. ఇక్కడ ఏం బాగు చేస్తానంటున్నాడు? పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేస్తాను. పడిపోయిన గుడారాన్ని దేవుడు తిరిగి లేవనెత్తుతాను, కడుతాను అంటున్నాడు. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదామా. దావీదు గుడారం పడిపోయింది. నీ జీవితంలో నువ్వు ఎక్కడ పడిపోయావు? ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఆత్మీయ స్థితిలో, పరిచర్య విషయంలో, దేవుని మందిరానికి వెళ్ళే విషయంలో, దేవుని దగ్గర మోకాళ్ళుంచి ప్రార్థించే విషయంలో, దేవుని స్తుతించే విషయంలో, పరిచర్య చేసే విషయంలో ఎక్కడ నువ్వు పడిపోయావో, పడిపోయి తిరిగి లేవలేని స్థితిలో ఉన్నావో, దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని తిరిగి లేవనెత్తి బాగు చేస్తాను. పడిపోయిన మీ ఆర్థిక స్థితిని నేను తిరిగి లేవనెత్తుతాను, బాగు చేస్తాను. దేవునికి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం. పడిపోయిన మన గుడారాన్ని తిరిగి దేవుడు లేపి కట్టబోతా ఉన్నాడు. ఈ 4 విషయాలు మనసులో పెట్టుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, మోకరించే ప్రయత్నం చేద్దాం. కొద్ది నిమిషాలు మన చేతులు ఆకాశము తట్టెత్తుదా. మోకరించగలిగిన వారు, నిలువు మోకాళ్ళు వేయగలిగిన వారు దేవుని సన్నిధిలో మోకరిద్దాం. వాక్యాన్ని ఒకసారి మరలా నీ హృదయంలో నెమరు వేసుకుంటూ నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకోగలిగితే బాగు చేయువాడను నేనే అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ నువ్వు పాడైపోయావో, ఎక్కడ పడిపోయావో అక్కడ నుండి నిన్ను లేవనెత్తి నీ గాయాలను దెబ్బలను కట్టి నిన్ను బాగు చేయడానికి యేసయ్య నీ దగ్గరకు వస్తూ ఉన్నాడు. అరకాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థ కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినా దెబ్బలు, ఎక్కడ చూచినా గాయాలు, పచ్చిపుళ్ళు. కారణం ఏంటంటే తిరుగుబాటు. కారణం ఏంటంటే ఆత్మీయ స్థితిలో నువ్వు దిగజారిపోయావు, దొంగల చేతిలో చిక్కావు, గాయపరచబడ్డావు, కొట్టబడ్డావు. నిన్ను చూసి జాలిపడిన వారు లేరు, కానీ అయ్యో అన్నవారు లేరు, కానీ నా యేసయ్య నిన్ను చూసి జాలిపడుతున్నాడు. నా యేసయ్య నీకు దగ్గరగా వస్తున్నాడు. నూనె ద్రాక్ష రసము నీ మీద పోస్తూ ఉన్నాడు, నీ గాయాల మీద పోస్తూ ఉన్నాడు, నీ దెబ్బల మీద పోస్తూ ఉన్నాడు. నీ దెబ్బలను ఆయన కడుతూ ఉన్నాడు, నీ గాయాలను కడుతూ ఉన్నాడు. నీకు స్వస్థ అనుగ్రహించబోతూ ఉన్నాడు. తన కౌగిల్లోకి ఆయన నిన్ను తీసుకోబోతూ ఉన్నాడు. నిన్ను బాగు చేయవాడు ఆయనే. ఆయన తట్టు చేతులెత్తేసయ్యా, నా దెబ్బలను బాగు చేయవా, నా గాయములను బాగు చేయవా. యేసయ్యా నన్ను ముట్టవాని నువ్వు నోరు తెరిచి అడగగలిగితే నా దేవుని హస్తము నిన్ను బాగు చేయడానికి సిద్ధంగా ఉంది. నా దేవుని హస్తము నీ జీవితాన్ని కడుతుంది, నీ కుటుంబాన్ని కడుతుంది, నీ పిల్లల భవిష్యత్తును కడుతుంది,
నీ వ్యాపారాన్ని కడుతుంది, నీ ఉద్యోగాన్ని కడుతుంది, నీ చేతి పనిని స్థిరపరుస్తుంది. నిశ్చయముగా దేవుడు నిన్ను బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నిన్ను బాగు చేస్తానంటున్నాడు. నీ గుండె చెదిరిపోయిందా? నీ గుండె బలహీనమైపోయిందా? నీ హృదయానికి గాయమయ్యిందా? నా దేవుడు నీ హృదయాన్ని బాగు చేయబోతున్నాడు. నీ హృదయానికి అయిన గాయాన్ని కట్టబోతున్నాడు. నీ హృదయంలో ఒక నెమ్మదిని కలగ చేయబోతా ఉన్నాడు. విశ్వాసంలో బలహీనుడు అయిపోయావా? విశ్వాసంలో నుండి తొలగిపోయావా? విశ్వాసం అనే ఊడ బ్రద్దలైపోయిందా? విశ్వాసంలో భ్రష్టుడు అయిపోయావా? ఈ రోజున నీ అవిశ్వాసాన్ని యేసయ్య బాగు చేయబోతున్నాడు. విశ్వాసంలో నిన్ను బలపరచబోతున్నాడు. విశ్వాసంలో నిన్ను స్థిరపరచబోతున్నాడు. విశ్వాసంలో నిన్ను కట్టబోతున్నాడు. విశ్వాస వీరుల జాబితాలో నిన్ను చేర్చబోతా ఉన్నాడు. విశ్వాసము ద్వారా నువ్వు దేవుని కార్యాలు చూడబోతున్నావు. దేవుని మహిమను చూడబోతున్నావు. అగ్ని బలమును చల్లార్చబోతా ఉన్నావు. ఖడ్గదార నుండి నువ్వు తప్పింపబడబోతా ఉన్నావు. ఎరుకో ప్రాకారాలు కూలబోతా ఉన్నాయి. సముద్రాలు పాయలవబోతా ఉన్నాయి. మృతులైన వారిని సజీవులుగా చూడబోతా ఉన్నావు. విశ్వాసము ద్వారా నీ జీవితంలో అద్భుతం జరగబోతా ఉంది. నీ విశ్వాసాన్ని నా యేసయ్య బాగు చేస్తా ఉన్నాడు. పరిస్థితులు మారబోతా ఉన్నాయి. ఇప్పుడే దేవుని శక్తితో నీ జీవితాన్ని బాగు చేసుకో. చప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని కనపరుద్దాం. అందరము మౌనంగా ఉండదు. దయచేసి చప్పట్లు కొడుదా. చప్పట్లు కొడుతూ ఉండగానే యేసయ్య నీ గాయాలను కడుతూ ఉన్నాడు. ఆయన నీ హృదయాన్ని కడుతున్నాడు, బాగు చేస్తున్నాడు. ఆయన నీ అవిశ్వాసాన్ని బాగు చేస్తా ఉన్నాడు. ఆయన పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలయ్యా. ఈ రోజున మీ సన్నిధిలో చేరిన నీ ప్రజలు, నీ బిడ్డలు, మీ సొత్తు, మీ స్వాస్థ్యం, మీ సంపదన అయినా నీ బిడ్డలు దెబ్బలు, వారి గాయాలను మీరు చూచారు, జాలిపడ్డారు, దగ్గరగా వచ్చారు. ఒక్కొక్కరి గాయాలు మీరు కట్టి బాగు చేస్తున్నందుకై ప్రభా మీకు స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. బలహీనమైన గుండెని మీరు బాగు చేస్తున్నారు. చెదరిపోయిన గుండెలను మీరు బాగు చేస్తున్నారు. గాయమైన గుండెని మీరు బాగు చేస్తున్నారయ్యా. మీకు వందనాలు తండ్రి. మా అవిశ్వాసాన్ని మీరు బాగు చేస్తున్నారయ్యా. పడిపోయిన మా గుడారాలు తిరిగి లేవనెత్తి మీరు కడుతున్నారు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్. ఆర్థికంగా ఇంతవరకు నువ్వు ఎక్కడ పడిపోయావో ఆర్థిక పరిస్థితులను దేవుడు బాగు చేసి నీ జీవితంలో ఆయన ఆర్థిక పరిస్థితులను కట్టబోతున్నాడు. నూతన ద్వారాలు తెరవబడబోతా ఉన్నాయి. ఆకాశపు వాకిళ్ళు తెరవబడబోతా ఉన్నాయి. దేవుడు గుప్పిళ్ళను విప్పబోతా ఉన్నాడు. పట్టజాలని దీవెన నువ్వు చూడబోతున్నావు. నీవు అనుభవించబోతా ఉన్నావు. నీ బిడ్డల జీవితాలను ఆయన కడుతున్నాడు. పడిపోయిన నీ బిడ్డలను తిరిగి లేవనెత్తుతున్నాడు. ఆయన నిలబెడుతున్నాడు, స్థిరపరుస్తున్నాడు. మీకు వందనాలయ్యా. పడిపోయిన దావీదు గుడారాన్ని తిరిగి బాగు చేస్తానన్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఎక్కడ ఏ స్థితిలో మేము పడిపోయామో ఆ స్థితిలో నాయన మీరు లేవనెత్తి బాగు చేయండి, బాగు చేయండి, బాగు చేయండి ప్రభా. మా జీవితాలను మీరే బాగు చేయండి. మా జీవితాలను మీరే బాగు చేయండి. మీ చేతులకు అప్పగించుకుంటూ విత్తబడిన మాటలు అందరి హృదయాల్లో ఫలింపచేసి దీవించి మహిమ పొందమని
యేసు నామాన్ని ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. అందరం మరొకసారి చెప్దామా బిగ్గరగా.